పూర్ణంగా మరి వారి నుంచి తీసుకున్నట్టు లేదు, వారి దగ్గర ఉన్నట్టు లేదు. రాష్ట్ర ఖజానాకి ఎంత భారం మోపుతామనంటే రోజుకి 2.5 కోట్ల రూపాయలు వడ్డీ భారం రాష్ట్రంపై పడుతూ వస్తూ ఉంది. దీనిపైన సమానం చెప్పడానికి, దీనిపైన మరి స్పష్టత ఇస్తానికి ముందుకు రావట్లేదు ఈ ప్రభుత్వం. మరి బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఈ యొక్క హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మంచిగా నడుస్తున్నటువంటి మెట్రోని ముంచే గాడికి తెచ్చేసినారు. బ్రహ్మాండంగా నడుస్తూ ఉండే మెట్రో విస్తరణ కూడా ప్రణాళికలు రూపొందించుకొని ఎల్ఎన్టీ ద్వారా మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి రాయదుర్గం నుండి పనులు ప్రారంభమైనాయి. సెకండ్ ఫేజ్ కూడా ప్రణాళికలు రూపొందించుకొని మెట్రోతోని అవగాహన కుదుర్చుకొని ముందుకెళ్ళే తరుణంలో మరి ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసుకొని నేనే సొంతంగా నిర్వహిస్తా అని చెప్పి పోగొడలకు పోయి పొంకనాలకు పోయి బోర్ల బొక్కల పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మంచిగా నడుస్తున్నటువంటి ఇప్పుడు ఏమైతుందో ప్రశ్నార్థంగా మారింది. మెట్రో రైలు నిర్వహణ ప్రశ్నార్థంగా మారిపోయినది. మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులతోని మరి చర్చలు జరిపి 4 గోడల మధ్యలో ఏం జరిగిందో ఎవరికి, బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు. కానీ బయటికి వచ్చి విజయవంతంగా చర్చలు ముగిసినాయి, సఫలమైనవి చర్చలు. మెట్రో రైల్ విషయంలో ముందు అడుగు పడ్డదని చెప్పేసి బ్రహ్మాండంగా వారు ట్వీట్ చేయడం, ప్రకటించడం. ప్రెస్కి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం మన ట్వీట్ ద్వారా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. మరి ఇన్ని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఈరోజు లేఖలు రాస్తా ఉన్నాడు? ఎందుకు మళ్ళీ కథ మొదటికి వచ్చింది? అంతకుముందు కొన్ని రోజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన మరి నిందలు మోపి వారిపై నెప్పం పెట్టి కాలక్షేపం చేసి కాలయాపన చేసినాడు. ఇప్పుడు కొత్తగా మరి ప్రేమలేఖలతో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా మరి ఈ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి ఒక లెటర్ రాసినాడు. అందరం కూడా చూసినాం. మరి జూన్ 24 తారీఖున జరిగిన చర్చల్లో మరి ఇమీడియట్గా మీరు తక్షణం మీరు చెప్పిన విధంగా మీరు ముందడుగు వేయాలి, కాలయాపన చేస్తే భారం పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే మెట్రో రైల్ని మీరు తొందరగా నిర్ణయం మెట్రో రైల్ విషయంలో ఆ రోజు చర్చలు జరిగినటువంటి విషయం పట్ల తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మరి ఈ యొక్క రోజుకి భారం పెరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీకు అంత సోయి, నిజంగానే అంత బుద్ధి మీకుంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు క్యాన్సిల్ చేయకపోయేది కాదు. చేసే తప్పు 2.5 సంవత్సరాలలో పూర్తి అవుతుండే. ఈ రోజుకి ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నగర్ నుంచి కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. 1,20,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ నగర్ దగ్గర హాఫ్ ఆఫ్ ది సిటీ, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సిటీ కవర్ అవుతూ ఉండే. ప్రజలకు అందుబాటులో వస్తూ ఉండే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. షేర్లింగంపల్లి నియోజకవర్గం, పటాన్చెరు నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, కుకట్పల్లి నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గం, ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తూ ఉండే. ఆల్రెడీ హైదరాబాద్ కోర్ సిటీ నుంచి మధ్యనగరం నుంచి మనకు పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే ఉన్నది. మరి ఈరోజు పూర్తిగా అంటే ఈరోజు ప్రత్యక్షంగా కారకుడు రేవంత్ రెడ్డి గారు అయినాడు. ఈ తప్పుడు నిర్ణయాలు, అనవసర నిర్ణయం ప్రజలకి శాపంగా మారిందని స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇంకేమంటారు లెటర్లో? మీరు ఇమీడియట్గా ఎస్బీఐ క్యాప్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిది సంబంధించినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో ఎస్బీఐ క్యాప్స్కి మీరు ఇమీడియట్గా మీరు ఇంట్రెస్ట్ చేయండి తీసుకున్న నిర్ణయం ప్రకారం చెప్పినారు. ఎస్బీఐ క్యాప్స్ ఏం చేయాలి? రివాల్యుయేషన్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కింద టేక్ ఓవర్కి రివాల్యుయేషన్ చేయాలి. సెకండ్ ఫేజ్కి క్లియరెన్స్ చేయాలి, రీస్ట్రక్చరింగ్, రీఫైనాన్సింగ్, ఇది చాలా పనులు ఉంటాయి దానికి. అంత కూడా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ చేయమని చెప్పి కోరుతాను. 2 వారాలు అవుతా ఉన్నది, ఈ రోజుకి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఇంకా వారు చెప్పినటువంటి యొక్క అడుగు పడలే. ఒక్క అడుగు ముందు కాదు, వెనకడుగు పడ్డది. ఇదంతా కూడా ముందడుగు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు, కానీ ఇది తిరోగమనం కనపడతా ఉంది. మొత్తానికి మెట్రోని బంద్ చేసేటువంటి ఒక వాతావరణం కనపడతా ఉన్నది. ఏముంటుంది దీంట్లో? ఎస్బీఐ క్యాప్స్ గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం పూణే నగరంలో మెట్రో ఐటీ సిటీ రైల్ లిమిటెడ్కి, పూణే ఐటీ మెట్రో సిటీ
లేన్ 3కి ప్రపోజల్లో మరి ఇదే ఎస్బీఐ క్యాబ్స్కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి ఇదే రకమైనటువంటి పనపై చెప్తే ఈ యొక్క ప్రక్రియకి సుమారు 2 సంవత్సరాల సమయం తీసుకుంది ఎస్బీఐ క్యాబ్స్. క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ద లోన్ అరేంజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్లోజర్ ప్రాసెస్ ఫర్ ద పూణే ఐటీ సిటీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ టుక్ అప్రాక్సిమేట్లీ 2 years. అంటే దీనికి ఎవరు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో SBI CAPS worked as the transaction advisor and debt arranger. This phase required structuring the multi-party legal documentation, managing credit vetting, and securing backing from senior lenders. అంటే SBI CAPS అనేది సుమారు పూణేలో ఇదే రకమైన మెట్రో రైల్కి ఎక్స్టెన్షన్కి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయన హాయంలో అంటే అయిపోయింది ఆల్రెడీ 31 నెలలు అయిపోయి 31 months పూర్తి అయిపోయింది, ఇంకా 29 months మిగిలి ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తిగానికే 2 సంవత్సరాలు అవుతుంది. ఈయన బీజేపీ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎప్పుడు పలు ఎంపీలని మంత్రులను తీసుకుపోతూ చూస్తారు, ఒక్కడే వేయండు చూసినాం ఈరోజు దానిలో ఒక్కడే పోయినట్టు కనపడ్డది. 4 గోడల మధ్య ఏం మాట్లాడిండో వారితో ఏం అండర్స్టాండింగ్ చేసుకుంటూ అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు సమాధానం చెప్పాలి. ఇది ఎందుకంటే ఇంత పెద్ద మెట్రో రైల్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాము ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నగరాల్లో మరి మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతూ ఉన్నాయి, అక్కడ చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th July రోజు మరి రాజస్థాన్లో జైపూర్ మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ phase 2కి మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లోమరేషన్లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? సెకండ్ ఫేజ్కి ఎందుకు మంజూరు కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన చిన్న చిన్న నగరాలకి 2వ ఫేజ్ ఇస్తారు, కొత్త మెట్రో రైళ్ళు చిన్న చిన్న నగరాలు 2 tier cities-కి మీరు శాంక్షన్ చేస్తారు, తప్పులేదు. కానీ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇవ్వరు? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకపోవడం, ఆయన అంటే కుక్కతోగా పట్టుకొని గోదావరి ఈడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది, లేకపోతే అతను అండర్స్టాండింగ్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇదే మెట్రో గురించి కేంద్రం సహకారం అందకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా phase 1 పూర్తి చేసి మళ్ళీ మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అన్ని మంజూరులు తీసుకొని పని ప్రారంభం చేస్తే చాతగానిటువంటి యొక్క దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేసి ఒక్క పని కూడా ప్రారంభం చేసుకోవడంలో మరి సఫలీకృతం కాక విఫలమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెకండ్ ఫేజ్ కూడా అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. కాబట్టి ఈరోజు ఈయన నిర్ణయాలన్నీ కూడా శాపంగా మారదనడానికి ఇవి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంతేకాదు మరి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధిలో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించినప్పుడు కనపడలేదు. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు పదే ఇప్పటికీ 73 సార్లు మరి ఢిల్లీ పోయినాడు. ఆయన ఫ్లైట్ ఛార్జ్ అన్నీ కూడా దండగా, అన్నీ కూడా వేస్ట్ ఖర్చులే, అన్నీ కూడా ప్రజలపైన మోపే భారం మోపడానికే 73 సార్లు పోయినాడు. ఏమర్థమవుతుందంటే ఈయనని అందరూ బయట ఏమనుకుంటారంటే చాలామంది నిఘా వర్గాలు, పోలీస్ వర్గాలు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతా అనుకుంటారు ఈయనని ఈఎంఐ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈయన పోయి ఈఎంఐ కట్టొస్తాడు, ఢిల్లీకి పోయి ఈఎంఐ కట్టొస్తాడు. మరి అవునే ఈఎంఐ కడితే నెల కట్టాలి కదా, మరి నెల కట్టిన 31 సార్లు వాళ్ళగా 73 సార్లు ఎందుకు పోయిందని చెప్తారు. లేట్ పేమెంట్ అయితే పెనాల్టీతో కట్టకపోతాడని చెప్తున్నారు. 73 సార్లు పోయింది ఇప్పటికి. ఈఎంఐ చెల్లించడానికే తప్ప అటు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి చెల్లించడం తప్ప ₹1 తెచ్చింది లేదు ఈయన. కాబట్టి మరి ఈయన 71 వస్తే అన్ని సార్లు పోయినాడు. ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెట్టిండా? ఒక్క సమస్యకు పరిష్కారం చూపెట్టలేదు.
మరి ఇంకో ప్రభుత్వం వీళ్ళు ముఖ్యమంత్రి గారు మంత్రులు వింత వాతావరణం కనపడుతుంది రాష్ట్రంలో. అరే అధికారంలోకి వచ్చి మీరు సగం టైం అయిపోయింది, 31 months అయిపోయింది నాయన అంటే బీఆర్ఎస్ పైన సవాళ్ళు మీద సవాళ్ళు వేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పైన మేము సమానం చెప్తూ సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో కానివ్వండి ఏ వేదిక పైన సమానం చెప్తూ సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడంలో వీరు చొరవ చూపెట్టడం లేదు. కేవలం రాజకీయాలకే పరిమితం అవుతారు తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ళని పరిష్కరించడంలో మరి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత అబద్ధాలతోని మరి అభివృద్ధి చేయాలని కనపడతా ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో కూడా చూసినాం, ముఖ్యమంత్రి గారు తన 20 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకున్నాడు. కాలి కుర్చీలే కనపడ్డాడు అన్నీ కూడా. కానీ 2.5 ఏళ్లలో తనిచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోవడంలో, తన హామీలను నిలబెట్టుకోవడం ఘోరంగా విఫలమైనడు. దానిపైన మరి పట్టింపు లేకుండానే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. 2.5 సంవత్సరాలలో విఫల ముఖ్యమంత్రి కనపడుతున్నాడు. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ సీఎం అయినాడు, తొక్కుటొచ్చినాడు, అడ్డదారులు దక్కినాడు, నా కోరిక నెరవేరింది ముఖ్యమంత్రి అయిన కోరిక. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకి ఆశ పెట్టినటువంటి వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి చాలా హైదరాబాద్ విషయంలో అసలు చెత్త తీయడంలో, దోమలు మందు కొట్టడంలో, స్ట్రీట్ లైట్ వేయడంలో టోటల్గా విఫలమైంది. చిన్నపాటి వర్షం వస్తే కూడా నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనాడు, దాన్ని నిర్వహించడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి ఈయన చాలా రాజకీయ విషయాలు మాట్లాడతాడు తప్ప మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ఇలాంటి మెట్రో లాంటి కీలకమైన అంశాలను తీసుకునే నిర్ణయాలు విఫలమవుతా ఉన్నాడు. ఏమే ఆడికి పెద్ద ఎత్తున పోతున్నాయి, గోదావరి నీళ్లు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. ఆ గోదావరి నీళ్ళని ఆపడం చేత కాదు. ఈయనేమంటాడు బీఆర్ఎస్ పార్టీని ఆపుతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అరే నీళ్ళు ఆపి నీళ్ళు పంపింగ్ అన్ని రెడీ సిస్టమ్ ఉన్నాయి, నీళ్ళు ఆపనికి చేత కానోడు పార్టీని ఆపి ఏదో ఇంకా చేస్తాడంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తాడంటే వాడదంతా కూడా కేసీఆర్ గారు ఆయన చేసినట్టు మీ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులే వాడుతూ ఉన్నాడు పేరు మార్చి. ఫ్యూచర్ సిటీ ఎక్కడదా, ఫార్మా సిటీ కింద తీసుకున్న ల్యాండ్ కదా కేసీఆర్ గారు చేపట్టిందే కదా. ఈరోజు కూర్చున్నటువంటి సెక్రటరియట్ కానివ్వండి, కూర్చున్న కమాండ్ కంట్రోల్ అన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పేసి ప్రకారం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయినది. కాబట్టి మరి దూరదృష్టి లేకుండా ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కానివ్వండి, మూసీ విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో దూరదృష్టి లేకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తీరుతో తెలంగాణ రాష్ట్రం దుర్భిక్షంగా మారే ప్రమాదం కనపడుతూ ఉంది. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉన్నది. ఇదే రకంగా కొనసాగితే చరిత్ర ఈ రేవంత్ రెడ్డి అనే నాయకుడిని క్షమించదు. ఇంత ఘోరంగా ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు ఆరోపణలు. సగం టైం అయిపోయింది, నువ్వు చేసింది ఏంది చెప్పాలి. ఇంకా అప్పుడు 9 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనేది. కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి పదే మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో అప్పులు ఎక్కువైనా ఆరోపిస్తుంటారు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులందరూ కూడా. వారికి రీసెంట్గా మరి వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఒక చెంపపెట్టు లాంటి సమాధానం లభించింది వాళ్ళకి స్పష్టంగా అర్థమైనది. కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రూడెన్స్, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, వారు చేసినటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో 3వ సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. ఈరోజు దేశంలో సంపన్న రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ నిలిచిందంటే ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్లే. వీరు అప్పులు అని చెప్పి చెప్తారు. దానికి సమాధానం ఎప్పుడైనా కళ్ళు తెలిసి తెలుసుకోవాలి, చదివి దాన్ని స్టడీ చేసుకొని జ్ఞానం పొందాలా. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అటు ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ గమనించినాయి. తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఆర్బీఐ చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమే అవుతలేదు. ఇంకా కూడా పాత ముచ్చట చెప్పుకుంటా వారు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఇచ్చినారు. ఏ ఒక్కదాని గురించి అని మాట్లాడతారా ఎప్పుడన్నా? వారు ఎట్లుందంటే సేమ్ వానకాలం లేకుండా మబ్బులు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, ఒక్క వర్షం చుక్కబడదు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించారు, అయిపోతుంది. సేమ్ ఇప్పుడు వర్షం పడుతుంది కనబడి ఒక చుక్క పడతలేదు. సేమ్ అట్లే మోసం చేసిరు, పచ్చి మోసం చేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేసిరు, వంచారు, వారు మభ్యపెట్టారు. ఇంకా కూడా అదే ధోరణి. కాబట్టి దీన్ని వినాలా? ఎప్పుడు కూడా కేసీఆర్ ఫోబియా పట్టుకుంది ఈ రేవంత్ రెడ్డి గారికి.
ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కేసీఆర్ పట్టించుకుంటలేడే ఈయన ఏ దిశ తీసి పడేస్తున్నాడని చెప్పేసి నన్ను పట్టించుకుంటాడని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లు ఇచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, సబ్జెక్ట్ మాట్లాడతలేడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఈ 2.5 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన విసిగి చెందిపోయి మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన తిరిగి రావాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలతో పాటు రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల ప్రజలు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలే. కేసీఆర్ గారు ఎందుకంటే వారి యొక్క పనితనాన్ని చూసినారు, ఫలితాలు కనపడ్డాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 2.5 సంవత్సరాలలో తిరోగమన రాష్ట్రం కనపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. తన పనితనమే రాష్ట్రాన్ని కాపాడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు వేచి చూస్తున్న సంగతి సందర్భంగా మనవి చేసుకుంటే, మళ్ళా మొన్న సమ్మిట్ పెడతారని చూసినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని సమ్మిట్లు పెట్టినా తన వ్యవహార శైలి, తనకు తీరు మార్చుకోకపోతే ₹1 రాదు, వచ్చిన పైసలు బయట ఇంకపోతున్నాయి. కాబట్టి వారు దుర్భుషలు బంద్ చేసేసి, ఈ తప్పుడు అనాలోచిత నిర్ణయాలు బంద్ చేసి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేసి, ఈ యొక్క ఏమైపోయిందంటే ఈయన హిట్లర్ అంటాడు, తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి అయ్యింది. ఇప్పుడు అటు హిట్లర్ ఇటు తుగ్లక్ రెండింటి కాంబినేషనే ఈరోజు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కనపడుతుంది, మూసీ విషయంలో కనపడుతుంది, మన 4th సిటీ విషయంలో కనపడుతూ ఉన్నది. ఏ విషయంలో రైతు మన కాళేశ్వరం విషయంలో ఇక్కడ మంచిగా ఉన్నటువంటి మేడిగడ్డను వదిలిపెట్టి తుమ్మిడిగడ్డ తిరగడతా అంటాడు, అండ్ల కనపడుతున్నది. అన్నీ కూడా తప్పుడు విధాలే, అన్నీ కూడా ఉల్టా ఆలోచనలే తప్ప ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా, ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు కేవలము రాజకీయ దురుద్దేశంతోనే, కేసీఆర్ గారి పైన కక్షతోనే, బీఆర్ఎస్ పైన కక్షతోనే వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనిపై స్పష్టత ఇవ్వాలి, ప్రజలకి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఏం జరుగుతుంది, మీరు ఏం అవగాహన కుదుర్చుకున్నారు, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో మెట్రో విషయంలో, మీరు ఏదైతే ఉత్తరం రాసినారో కేవలం ఈ కాలయాపనకే తప్ప ఈ మెట్రోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికే తప్ప, అటకెక్కించడానికే తప్ప ఇది ముందుకు పడేటువంటి యొక్క దాఖలా కనపడతలేదు. మీరన్నట్టు SBI క్యాబ్స్ పూణేలో 2 సంవత్సరాలు తీసుకుంది ఇదే రిపోర్ట్ ఇవ్వడానికి. కాబట్టి మీరు ఇట్లే ఉంటే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడక్కడ నగరాలు ఇచ్చుకుంటూ సెకండ్ ఫేజ్ చేసుకుని చిన్న నగరాలకు ఇస్తున్నారు, ఇంత హైదరాబాద్ ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు ఇది బంద్ చేసి నువ్వు అన్న ఒడ్లు అనకపోతే ఒడ్లు కిషన్ రెడ్డి గారి ఇంటికి కూడా పోస్తా అని చెప్పిండు June 15 తర్వాత. ఇక్కడ పోయి ఇంటికాడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని మంచి చిట్టపట్టలు వేసుకుంటూ పోయిండు. ఇట్లయితే కుదరది. నిజంగా నీకు రాష్ట్రంపై ఇంట్రెస్ట్ ఉంటే జంతర్ మంతర్ గారు ధర్నా కూర్చో. అన్ని విషయాల్లో బీసీల విషయంలో కూడా మోసమే, 42% దీన్ని తీసుకొస్తా అని పోయి డ్రామా చేసి యాక్టింగ్ చేసిండు. ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్టే అవుతుంది మెట్రో కూడా. కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో బయటపెట్టు. తప్పకుండా మీరు కూర్చొని జంతర్ మంత్రి నిరాహార దీక్ష కూర్చో. తెలంగాణ రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, నిధులు కానీ రాబట్టు. అప్పుడు నిన్ను నమ్ముతారు తప్ప ఈ నాటకాలు డ్రామాలు ఆడి కాలేపన చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.